ఏపీ కేబినెట్ ఫస్ట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. వెలగపూడిలోని సచివాలయంలో ఈ నెల 24న మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులందరూ సమావేశమవుతారు. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో అందులో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలంది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలలోపు ప్రతిపాదనలు పంపించాలని గడువును విధించారు. ఏపీ కేబినెట్ ఫస్ట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. వెలుగపొడులోని సచివాలయంలో ఈ నెల 24న మంత్రివర్గం తొలి సమావేశం కానుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులందరూ సమావేశమవుతారు. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో అందులో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలంది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలలోపు ప్రతిపాదనలు పంపించాలని గడువును విధించారు. ఇక ఏపీ కేబినెట్ ఫస్ట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. పవన్ ఏపీ తొలి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగానే జరిగేటువంటి కార్యక్రమానికి సమావేశానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా వెలువడినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం పైన చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం 24వ తేదీన 10 గంటలకి కేబినెట్ కి సంబంధించినటువంటి తొలి సమావేశం జరగబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి సర్క్యులర్ మెమోను కూడా జారీ చేశారు చీఫ్ సెక్రటరీ. సో కేబినెట్ కి సంబంధించినటువంటి తొలి సమావేశం 3 పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి సమావేశం జరగబోతోంది. 21వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు పూర్తిగా ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు పంపించాలని కూడా ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఇక సమావేశం జరగడమే అధికారికంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇందులో భాగంగా జరిగేటువంటి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు తొలి కేబినెట్ సమావేశం కావడంతో 24వ తేదీన సోమవారం ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే కూర్పు మొదలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయా శాఖల నుంచి కూడా ప్రతిపాదనలను కూడా పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర కేబినెట్ కి సంబంధించినటువంటి మొత్తం 24 మంది మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ అంశాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి అంశాలు, పోలవరం సంబంధించినటువంటి ప్రతిపాదనలపైన కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఆయా అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా కేబినెట్ ముందు ఉంచాలని చెప్పి కూడా ఆయా శాఖలకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. పవన్. రైట్, థ్యాంక్ యూ హరీష్.